అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆనుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యను మనకు యేసు పరిహారి అయ్యను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. దివ్యవాక్కు కేంద్రము యొక్క పరిహారమై పరిహారి అయి యేసుతో 40 రోజులు అనే కార్యక్రమంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. తపస్సు కాలంలోని 3 ముఖ్యమైన స్తంభములైన ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మము. ఈరోజు మనము దాన ధర్మము గురించి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 4 వరకు వాక్యములలో యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో బోధిస్తూ ఇలా చెప్తున్నారు. మీరు చేస్తున్న దాన ధర్మములో మరొక కంటికి తెలియకుండా మీరు చేయండి. మీ కుడి చేయి చేస్తున్న దాన ధర్మములో మీ ఎడమ చేయికి కూడా తెలియకుండా ఉండాలి అని క్రీస్తు బోధిస్తున్నారు. అట్లా చేసినట్లయితే మీరు రహస్యముగా చేస్తున్న దాన ధర్మములు కానీ, పరిహార క్రియలు కానీ, తపస్సు కాలములో చేస్తున్న క్రియలు కానీ అన్నిటినీ కూడా రహస్యములు చూసే దేవుడు దానిని చూసి నీకు తగినట్టు బహుమతులు ఇస్తారు అని యేసుక్రీస్తు మనతో చెప్పుచున్నారు. ఈ యొక్క దాన ధర్మము అనేది మన జీవితంలో ఒక గొప్ప కార్యము. దాన ధర్మము వలన మన జీవితంలో ఆధ్యాత్మికంగా మనము చాలా మేలులు పొందుకుంటున్నాము. తోబియాసు అనే తన సొంత కుమారునికి తోబితు తాను కొన్ని నిర్దేశములు ఇస్తూ తాను దాన ధర్మము గురించి చెప్తున్నట్టు మనము తోబిత్ గ్రంథములో 4వ అధ్యాయము 7 నుంచి 11 వరకు వాక్యములలో వింటున్నాము. ఒక్కసారి విని దాని గురించి ధ్యానించుకుందాం.
దేవుని పట్ల భయభక్తులు చూపు వారికి నీ సొత్తు నుండి దాన ధర్మములు చేయుము. నీవు పేదలను అనాధారం చేయకుందువేని దేవుడును నిన్ను అనాధారం చేయడు. నీకున్న దానిని బట్టి దానం చేయుము. ఎక్కువగా ఉన్నచో ఎక్కువగానే ఇమ్ము, తక్కువగా ఉన్నచో తక్కువగానే ఇమ్ము. కానీ ఇచ్చుటలో మాత్రం ఎప్పుడును వెనుకాడకుము. ఇచ్చినవి ఆపత్కాలమున పెద్ద నిధి వలె సహాయపడును. దానం మోక్షం నందలి దేవునికి ఇష్టమైన కానుక కనుక దానం చేయువానిని అతడు అంధకార బంధుడమై మృత్యులోకం నుండి రక్షించును. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తోబితు గ్రంథంలో మనం చూస్తున్న ఈ కార్యములో తోబిత్ అంటున్నారన్నమాట, దాన ధర్మములు అందరూ చేయాలి. అది ధనవంతులకు మాత్రము తగిన కార్యము కాదు, పేదవాళ్ళు కూడా దాన ధర్మము చేయాలి. వారి సంపద ఎంత ఉందో దాని ప్రకారము వారు కూడా దాన ధర్మము చేయాలి. ఎందుకంటే దాన ధర్మము చేసిన వారికి స్వర్గంలో గొప్ప సంపద ఉంటుంది అని చెప్పబడి ఉంది. ఆ యొక్క వితంతువు 2 చిన్న కాస్య నాణ్యములు ఆ యొక్క దేవాలయంలో అర్పించినప్పుడు యేసుక్రీస్తు దానిని అధికముగా మెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆ స్త్రీ తనకున్నది అంతయు దాన ధర్మము చేసింది, అంతయు దానము చేసింది. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, మనము దాన ధర్మము చేసినప్పుడు మనము అంధకార శక్తులు లేకుంటే నరక శక్తుల నుండి మనము రక్షింపబడతాము. దేవుడు మన దాన ధర్మములను చూసి, అంటే ఒక వ్యక్తి తనను తాను మర్చిపోయి తన సంపదలో ఒక భాగము ఇతరులకు, పేదలకు, అవసరమైన వారికి ఇవ్వటము, దానిని దాన ధర్మం అంటారు. ఆ దాన ధర్మం అనేది దేవుడు ఎప్పుడు కూడా మెచ్చుకునే కార్యము, దేవునికి ఇష్టమైన కార్యము. అందుకే మనము చేసే దాన ధర్మము మనను నరకం నుండి, అంధకార శక్తుల నుండి మనల్ని కాపాడుతుంది అని తోబితు గ్రంథంలో రాయబడి ఉంది. తోబితు గ్రంథంలోనే 12వ అధ్యాయము 9వ వాక్కు చదువుదాము. ఏ కార్యముల నుండి మన దాన ధర్మము మనల్ని రక్షిస్తుంది అని. ధనమును కూడబెట్టుకొని దుష్ట జీవితంను జీవించుట కంటే చిత్తశుద్ధితో ప్రార్థన చేయుట మంచి జీవితంను గడుపుచు దాన ధర్మములు చేయుట మెరుగు. బంగారంను కూడబెట్టుకొనుట కంటే దానం చేయుట మేలు. దానం మిమ్ము మృత్యువు నుండి కాపాడును, మీ పాపములనెల్లా కడిగివేయును. దానం చేయువారు దీర్ఘాయుష్మంతులగుదురు. తోబితు గ్రంథము 12వ అధ్యాయము 8, 9 వాక్యములలో ఇలా రాయబడి ఉంది, ఉపవాసము, ప్రార్థన 2 కూడా చాలా మంచిది. కానీ వీటి రెండిటికంటే చాలా మంచిది దాన ధర్మము. ఎందుకంటే దాన ధర్మము చేయువానికి 3 కార్యములు దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ఆ 3 కార్యములు ఏమిటి అంటే, 1 మరణం నుండి రక్షింపబడటం. మరణము అంటే నిత్య మరణం నుండి, అంటే దాన ధర్మము చేయువాడు నరకానికి వెళ్ళడు అని దేవుడు హామీ ఇస్తున్నాడు. దాన ధర్మము చేసేవారికి వాళ్ళు చేస్తున్న పాపములు లేకుంటే చేసి ఉన్న పాపములు క్షమింపబడతాయి అని కూడా దేవుడు చెప్తున్నాడు. 3వదిగా దేవుడు చెప్తున్నాడు, తోబితు గ్రంథంలోని 12వ అధ్యాయము 9వ వాక్యములో ఏమంటున్నారంటే, మీకు దీర్ఘాయుస్సు లభిస్తుంది. అంటే మనకు ఎక్కువ రోజులు జీవించాలంటే అది ఈ లోకంలో కావచ్చు, అది స్వర్గంలో కావచ్చు, దానికోసము మనము చేయగలిగిన కార్యము అది దాన ధర్మము. దాన ధర్మము మన పాపములు క్షమిస్తుంది అని ఇక్కడ నొక్కి వక్కానించి చెప్పటము మనము తెలుసుకోవాలి, గమనించాలి. ఎందుకంటే మనము తెలిసి తెలియకుండా చాలా పాపములు చేస్తున్నాము. మనము చాలాసార్లు పాప సంకేతనం చేయడానికి వెళ్ళినప్పుడు మన పాపములన్నీ లెక్కించుకొని ఒకవేళ కాగితంలో రాసుకొని వెళ్తున్నాము. కానీ ఒకవేళ నాకు తెలియకుండానే కొన్ని పాపములు నాలో ఉండిపోయిందేమో, ఇది సరైనది అనుకొని లేకుంటే తప్పు కాదు అనుకొని నేను చేసిన కార్యములు అది పాపమేమో.
అయితే అటువంటి పాపములు నేను పాప సంకేతంలో చెప్తలేను కాబట్టి ఆ పాపములు క్షమించబడడానికి నేను దాన ధర్మములు చేస్తే సరిపోతుంది. దాన ధర్మములు చేసిన వాడికి తన పాపముల నుండి విముక్తి దొరుకుతుంది అని ఈ యొక్క తోబిత్ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దాన ధర్మానికి ఎంత శక్తి ఉన్నదో, పాపములకు వ్యతిరేకంగా ఎంత శక్తి ఉన్నదో అని మనము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో 3వ అధ్యాయము 30వ వాక్కులో విందాము. జలములు మంటను చల్లార్చును, దాన ధర్మములు పాపములకు ప్రాయచిత్తం చేయును. ఏ విధముగా ఎక్కడైనా మంట వచ్చినప్పుడు మనం వెళ్ళి నీళ్లు పోస్తాము. నీళ్లు పోసినప్పుడు ఎంత తీవ్రమైన మంట అగ్ని ఉన్నా కూడా దాన్ని నీరు ఆర్చివేస్తుంది, ఆ నిప్పు లేకుంటే ఆ అగ్ని లేకుండా చేస్తుంది. అటువంటి శక్తి నీటికి ఉన్నదన్నమాట. నీళ్ళు ఎప్పుడు కూడా చల్లార్చేది. అందుకే ఎక్కడైనా అగ్ని కానీ మంట కానీ వచ్చినప్పుడు నీళ్లు తీసుకొని మనం దాని మీద పోస్తాం. ఇక్కడ సిరాపుత్రుడు చెప్తున్నాడు అన్నమాట. ఏమంటే ఒక మనిషి పాపము చేస్తే ఆ పాపములను ఒక నిప్పును నీళ్లు ఎలా అణచివేస్తుందో అదే విధముగా మన పాపములను మన దాన ధర్మము అణచివేస్తుందట. ఎంత గొప్ప కార్యమండి! మన బైబిల్లో ఇన్ని గొప్ప రహస్యములు ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ఈ యొక్క దాన ధర్మము ఈ తపస్సు కాలములో మనము అలవర్చుకోవలసిన ఒక గొప్ప కార్యము అని యేసుక్రీస్తు మనతో చెప్తున్నారు. అదే విధముగా మనము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలోని 29వ అధ్యాయము 12, 13 వాక్యములలో ఏమి రాసి ఉంది దాన ధర్మము గురించి అని మనము చూద్దాం. పేదలకు ఇచ్చినదే నీవు భద్రపరిచిన నిధి అనుకొనుము, అది నిన్ను సకల ఆపదల నుండి కాపాడును. ఆ నిధి బలమైన డాలు కంటేను బరువైన ఈట కంటేను అధికముగా నీ శత్రువునితో పోరాడి నిన్ను రక్షించును. మనము సాధారణంగా మన భవిష్యత్తులో మనము ఏదైనా ఆపద వస్తుంది, రోగం వస్తుంది, పిల్లల చదువులు కానీ పెళ్ళిళ్ళు కానీ కావాలంటే మనకు ఆ సమయంలో డబ్బులు కావాలని ఈ రోజుల్లో మనం దాన్ని కూడిపెట్టుకుంటున్నాం. మనము బ్యాంకులో డబ్బులు పెట్టుకొని ఆ బ్యాంకులో ఉండే డబ్బులు మనకు ఆపత్కాలంలో పనికి వస్తుంది అని మనం అనుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు బ్యాంకులు కూడా ఫెయిల్ అయిపోయింది. మన డబ్బులు కూడా చాలామంది డబ్బులు కూడా కోల్పోయారు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అన్నమాట, ఏ వ్యక్తి అయితే ఈరోజు దాన ధర్మం చేస్తాడో రేపు అది తనకు ఉపయోగపడుతుంది. ఈరోజు నీవు చేస్తున్న దాన ధర్మము అది నీకు ఒక నిధిలాగా ఉండిపోతుంది, ఒక ట్రెజర్ లాగా ఉండిపోతుంది, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఉండిపోతుంది. రేపు నీకు ఒక ఆపద కలిగినప్పుడు, నీకు ఒక అవసరం వచ్చినప్పుడు నీవు చేసిన దాన ధర్మము నీకు పనికి వస్తుంది. ఎందుకంటే ఏ మనిషి అయినా దాన ధర్మము చేసినప్పుడు ఆ మనిషి దానిని ఒక బ్యాంకులో కూడపెట్టుకున్నట్టు. మనం అనుకుంటాము డబ్బులు ఇచ్చేసినాము అది పోయింది కదా అని అనుకోవద్దు. మనము ఎప్పుడైతే దాన ధర్మం చేస్తున్నామో దేవుడు మన లెక్కలో అది రాసుకుంటున్నాడు. అందుకే ఎప్పుడు మనకొక అవసరం వస్తుందో ఆ సమయంలో దేవుడు ఆ నిధిని తీసుకొని మన కోసమై ఉపయోగిస్తారు అని చెప్తున్నారు. అంటే మనకు వ్యతిరేకంగా వచ్చే మన శత్రువుతో పోరాడడానికి ఈ నిధి పనికి వస్తుందట. మన శత్రువు ఎవరు? మన శత్రువు సైతాను మాత్రమే. ఆ యొక్క శత్రువుతో పోరాడాలంటే మన దగ్గర ఉండే ఆయుధాలు ఏది పనికి రాదు. కానీ మొన్ననో దీనికి ముందో కొన్ని సంవత్సరాల క్రితమో నేను చేసిన దాన ధర్మములో అది పనికి వస్తుంది. అది ఒక ఆయుధముగా మనము దాన్ని ఉపయోగించగలుగుతాం. మనం ఉపయోగించే అవసరం కూడా లేదు. మనము దానం ధర్మము చేసి దాన్ని మర్చిపోతే చాలు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్తున్నారు, నీ కుడి చేయి చేసిన దాన ధర్మము నీ ఎడమ చేయికి తెలియకుండా ఉండాలి అని. తండ్రి దేవుడు దాన్ని చూసి మనకు అవసరమైనప్పుడు మన ఆపదలలో దాన్ని తీసుకొని మన కొరకు మన హితములో దాన్ని ఉపయోగిస్తారు అని మనమందరము తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి యేసుక్రీస్తు దాన ధర్మము గురించి ఏమంటున్నారు. లూకా సువార్తలో 12వ అధ్యాయము 33వ వాక్యములో, మీ ఆస్తులను అమ్మి దానం చేయుడు, మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకొనుడు,
మీ సంపదను పరలోకంన పదిలపరుచుకొనుడు, చిమ్మట పురుగులు తినివేయవు. యేసుక్రీస్తు అంటున్నారన్నమాట, మీరు మీ సంపదలను దాన ధర్మము చేసి, మీ సంపదల నుండి మీరు దాన ధర్మము చేయండి. ఆ విధముగా అది మీకు స్వర్గంలో ఒక సంపదగా ఉండిపోతుంది. ఒకవేళ మీరు బంగారం కొనుక్కొని పెట్టుకోవచ్చు, భూమి కొనుక్కొని పెట్టుకోవచ్చు, ఇండ్లు కావచ్చు, ఏదైనా వస్తువులు కావచ్చు, మీరు తీసుకొని పెడితే ఒకవేళ అది దొంగలు తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఎవరైనా మనల్ని మోసం చేయవచ్చు, చెదలు పట్టవచ్చు. యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, నీవు చేసిన దాన ధర్మము స్వర్గములో ఒక నిధిగా ఉంటుంది. అక్కడ చెదలు రాదు, దొంగలు రావు, అక్కడ అది నిధిగానే ఉంటుంది. కాబట్టి మనము మన సంపదల నుండి కనీసము కొద్దిగైనా మనము దాన ధర్మము చేయాలి. ఎందుకంటే మన పక్కన ఒక బీదవాడు ఉన్నాడు అంటే ఆ బీదవానికి కావలసిన కార్యము కూడా, ఆ సంపద కూడా, లేకుంటే ఆ డబ్బు కూడా దేవుడు మనకిస్తున్నాడేమో. ఒక ఉదాహరణకి నాకు 50 రూపాయలు అవసరమైతే దేవుడు ఒకవేళ నాకు 100 రూపాయలు ఇస్తే నాకు చాలా దొరికింది కదా అని నేను ఆహ్లాదించకుండా నా పక్కన ఉండే ఆ బీదవానికి 20 రూపాయలు 30 రూపాయలు అవసరం ఉందేమో, అందుకే దేవుడు నాకు ఇచ్చాడు. నీవు ఆ 50 రూపాయలని బ్యాంకులో పెట్టేదానికంటే 30 రూపాయలు ఈ వ్యక్తికి ఇస్తే నీకు చాలా చాలా సంపద అది స్వర్గంలో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క స్వర్గంలో ఉండే సంపద ఎక్కడికి పోదు, ఏ దొంగలు కూడా దాన్ని దోచుకోలేరు. కాబట్టి మనకు అవసరమైనప్పుడు దేవుడు దానిని తీసుకొని మన కొరకై ఉపయోగిస్తాడు. అటువంటి సంపద కోసము మనం ఈ లోకంలో పరిశ్రమ చేయాలి. దానికోసము ఈ యొక్క తపస్సు కాలంలో ప్రత్యేకంగా దాన ధర్మముల గురించి దేవుడు మనల్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నారు. సంవత్సరం అంతా కూడా మనము చేయాలి, కానీ ఈ తపస్సు కాలంలో ముఖ్యంగా దీన్ని గుర్తు చేసుకొని మనము దీన్ని చేయవలసిందిగా శ్రీసభ అదే విధముగా దేవుడు మన దగ్గర కోరుతున్నారు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వాక్యము ఒక్కసారి చదివి చూద్దాం. పేదలను ఆదుకొన్నచో ప్రభువునకే అప్పిచ్చినట్లు ఆ అప్పును అతడు తప్పక తీర్చును. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించి చూడండి. సామెతల గ్రంథము రాసిన వ్యక్తి చెప్తున్నాడనమాట, మీరు పేదలకు దాన ధర్మం చేసినప్పుడు, లేకుంటే వాళ్ళకు అప్పిచ్చినప్పుడు, లేకుంటే మీరు వాళ్ళకు ఏదైనా అవసరంలో డబ్బు ఇచ్చినప్పుడు అది దేవునికే అప్పు ఇచ్చినట్లట. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ధనవంతునికి ఎవరైనా అప్పు ఇవ్వాలి అంటే కొంచెము మనసులో ఆలోచించడు. నాకు తన దగ్గర చాలా సంపద ఉంది కాబట్టి ఈరోజు కాకుండా రేపు నాకు తిరిగి వస్తుంది, తన ప్రీతి కూడా నేను సంపాదించుకోవచ్చు అని అనుకుంటారు. పేదవాళ్ళకి మనము దానము చేయాలి, డబ్బులు ఇవ్వాలి అంటే 2 సార్లు కాదు 4 సార్లు ఆలోచిస్తాము. ఈ ఇచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి వస్తుందా, ఆ మనిషి ఇవ్వగలుగుతాడా అని ఆలోచన ఉంటుంది. యేసుక్రీస్తు చెప్తున్నాడు అనమాట, నీవు దానము చేసినప్పుడు ఇంకా అది నీవు ఇచ్చేసినట్టే అనుకో, అది తిరిగి రావాలని ఆలోచించకు. ఇక్కడ సామెతల గ్రంథంలో చెప్తున్నారన్నమాట, నీవు బీదవానికి అప్పు ఇచ్చినప్పుడు అది దేవునికి అప్పు ఇచ్చినట్లు. ఈ లోకంలో ఎటువంటి ధనవంతుని కంటే అధిక ధనము కలిగిన వాడే దేవుడు. ఎందుకంటే తాను ఈ లోకాన్ని సృష్టించి ఈ లోకాన్ని నడిపించేవాడు కాబట్టి ఈ లోకంలోని అన్ని సంపద తన దగ్గరే ఉంది. కాబట్టి తనకు మీరు అప్పిస్తే మీరు ఆలోచించండి, దానికి 2 రెట్ల 10 రెట్ల 100 రెట్ల మీకు తిరిగి వస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడ మీకు ఒక అవకాశం దొరికినప్పుడు పేదవానికి సహాయము చేయగలిగినప్పుడు మీరు చేయండి. అది ఖచ్చితంగా దేవుడు మీకు తిరిగి ఇస్తాడు, 1000 రెట్లుగా దాన్ని తిరిగి మీకు ఇస్తాడు అని మీరు గమనించండి, ఆలోచించండి. దాన్ని ఈ యొక్క తపస్సు కాలంలో మీరు మీ జీవితంలో అలవర్చుకోండి. మనము యోహాను రాసిన లేఖ చూద్దాము. యోహాను రాసిన మొదటి లేఖలో 3వ అధ్యాయము 17వ వాక్యము మనము చూద్దాం. ఏ వ్యక్తి అయినను ధనికుడై ఉండి కూడా అవసరములలో ఉన్న తన సోదరుని చూచియు తన హృదయ ద్వారమును మూసివేసుకొనినచో తన హృదయమున దైవ ప్రేమ కలదని ఎట్లు చెప్పుకొనగలడు? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యంలో యోహాను ఏం చెప్తున్నాడంటే, ఏ మనిషి అయితే
దేవుడు ఆ మనిషిలో కలిగి ఉన్నాడో తాను పేదలకు సహాయము చేస్తాడు. తన దగ్గర ఉండి కూడా తాను సహాయము చేయకుంటే తాను ఒక క్రైస్తవుడు ఎట్లయితాడో మామూలుగా చూస్తే ఒక మనిషి కూడా ఎలా అవుతాడు. ప్రియ సహోదరి సోదరులారా, నా దగ్గర ఉంది, ఈ రోజుకి సరిపోయేంత నాకు ఉంది, కొంచెం మిగిలి కూడా ఉంది. పక్కని వారికి ఈరోజు అన్నము తినడానికి లేనప్పుడు నేను దానము ఇవ్వటము నా యొక్క ధర్మము. అదే రాయబడి ఉంది, ఏ మనిషి లోపల దేవుడు వసిస్తున్నాడో ఆ మనిషి ఖచ్చితంగా సహాయము చేస్తాడు. ఆ మనిషి ఖచ్చితంగా తన చేతిలో జేబులో పెట్టి డబ్బులు తీసి పక్క అవసరం ఉండే వారికి తాను సహాయము చేస్తాడు అని యోహాను చెప్తున్నాడు అన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 9వ అధ్యాయము 7వ వాక్యం చూద్దాం. పౌలు గారు మనతో ఏమంటున్నారు దాన ధర్మం గురించి. కావున చింతతో గాని ఒత్తిడితో వలన గాని కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమొనార్పవలెను. సంతోషముతో దానమొనార్చువానిని దేవుడు ప్రేమించును. మీరు ఎంత ఇవ్వాలని అనుకుంటున్నారో అంత ఇవ్వండి, కానీ సంతోషంతో ఇవ్వండి. సంతోషంతో ఇవ్వండి. మీరు గునుక్కుంటూ వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి నేను ఇవ్వాలి, అందరూ చూస్తున్నారు కాబట్టి అందరూ చూస్తుంటే ఏమనుకుంటారు, నేను ఇవ్వకపోతే ఏమనుకుంటారు అని రసీదు రాపించుకోవడానికి మీరు దాన ధర్మము చేయకండి. పౌలు అంటున్నారు, మీరు చేస్తున్న దాన ధర్మము సంతోషంతో ఇవ్వండి. ఎంత ఇవ్వాలని అనుకుంటున్నారో అంతే ఇవ్వండి. దీనికంటే ఎక్కువ ఇచ్చే అవసరం లేదు, తక్కువ ఇచ్చే అవసరం లేదు. దేవుడు ఏమనుకుంటున్నారో, మీరు ఎంత ఇవ్వాలని అనుకుంటున్నారో దేవుడు అది స్వీకరించడానికి తయారుగా ఉన్నాడు. మీరు ఇచ్చేది మాత్రము, మీరు అది చర్చిలో ఇచ్చే కానుక కావచ్చు, బీదవారికి సహాయం చేసేది కావచ్చు, ఒక ధ్యాన మందిరంలో మీరు అక్కడ చేస్తున్న పరిచర్యల కోసము చేస్తున్న డొనేషన్ కానీ సహాయము కావచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు సంతోషంతో ఇవ్వండి అని చెప్తున్నారు. సంతోషంతో ఇచ్చిన ఆ యొక్క కానుకలని దేవుడు స్వీకరిస్తాడట. దేవుడు స్వీకరిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చిన్ని వాళ్ళలో ఎవరికైనా మీరు సహాయము చేసినప్పుడు ఆ సహాయము నాకు చేసినట్లే అని క్రీస్తు చెప్తున్నాడు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 31 నుంచి 46 వరకు వాక్యములలో అంతిమ తీర్పు గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ చిన్ని వారిలో ఎవరికైనా సహాయము చేసినప్పుడు, వాళ్ళకు ఆకలిగా ఉన్నప్పుడు భోజనము పెట్టారా, వాళ్ళు రోడ్లో ఉన్నప్పుడు లేకుంటే వాళ్ళకి ఇంట్లో ఉన్నప్పుడు మీ ఇంటికి పిలుచుకొచ్చారా, వాళ్ళకి త్రాగడానికి దప్పికగా ఉన్నప్పుడు వాళ్ళకి త్రాగడానికి ఏదైనా ఇచ్చారా, వాళ్ళు కారాగృహంలో ఉన్నప్పుడు సందర్శించారా, వాళ్ళు రోగిగా ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మీరు పరామర్శించారా, ఇటువంటి కార్యములు యేసుక్రీస్తు చెప్తూ ఇవన్నీ కూడా మన దాన ధర్మంలో ఉండే కార్యములే. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు చెప్తున్నాడు అనమాట, ఈ చిన్నవారికి ఎవరికైనా మీరు సహాయము చేసినప్పుడు అది నాకు చేసినట్లే. అదే ప్రియ సహోదరి సహోదరులారా, మనము చేస్తున్న బీదవారికి చేస్తున్న సంతోషముగా చేస్తున్న ప్రతి కార్యము కూడా అది దేవుడు స్వీకరిస్తున్నాడు. దేవుడు స్వీకరిస్తున్నాడు. ఎందుకంటే ఏ బీదవాడు తనకు ఈ లోకంలో ఒకవేళ తన శరీర వైకల్యము కావచ్చు, లేకుంటే తాను బీదవాడు కావచ్చు, తాను పని చేయలేని ఒక అవస్థ కావచ్చు, రోగము ఉండవచ్చు, ఏదైనా అవస్థ ఏదైనా కారణము వలన తాను పని చేయలేకుండా ఒక బీదవానిగా ఉన్నాడో తనని ఆదుకొని తనకు సహాయము చేయవలసిన బాధ్యత మనకున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు చెప్తున్నాడు అన్నమాట, మీరు చేస్తున్న దాన ధర్మములో స్వర్గములో రాశి పెట్టబడి ఉంది అట. మనం ఒక బ్యాంకులో వెళ్ళి డబ్బులు బ్యాంకులో అకౌంట్లో వేసినప్పుడు మన అకౌంట్కి ఎగెన్స్ట్గా అది రాసి పెడతారనమాట. ఈ మనిషి దగ్గర 10,000 రూపాయలు ఉండింది, ఈరోజు 2,000 రూపాయలు వేశారు కాబట్టి 12,000 అయ్యింది అని బ్యాంక్ లెడ్జర్లో ఏ విధంగా అయితే రాసి పెడతారో, మీరు చేస్తున్న ప్రతి దాన ధర్మము అక్కడ దేవుడు స్వర్గంలో రాసి పెడతాడట. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించి చూడండి. జాన్ క్రిసోస్తం అనే ఒక పునీత జాన్ క్రిసోస్తం ఏమంటున్నారంటే, బీదవారికి మీరిస్తున్న దాన ధర్మము ఒక త్యాగముగా లేకుంటే ఒక బలిగా మీరు ఆలోచించాలి. మీరు ఇస్తున్న దాన ధర్మము ఒక బలి అర్పించినట్లు.
దివ్య బలి పూజలో మనము పాల్గొనేటప్పుడు అక్కడ ఒక బలి అర్పింపబడుతుంది. అదే విధముగా మీరు పేదలకు ఇస్తున్న దాన ధర్మము ఒక బలి అర్పించినట్లు. ఒకవేళ పేదవారికి నీవు దాన ధర్మము చేసేది అది ఒక బలి అయితే, ఆ బలిపీఠము ఎవరు? ఆ బలిపీఠము ఎక్కడ ఉంది? ఆ పేదవాడే ఆ బలిపీఠము. ప్రియ సహోదరి సోదరులారా, మనము రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కానీ, మన సమాజంలో, మన ఇరుగు పొరుగుల్లో, మన కుటుంబ సభ్యుల మధ్యలో మనం అటు ఇటు నడుస్తున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మనము చాలా బలిపీఠములు చూడగలుగుతున్నాం. పునీత జాన్ క్రిసోస్తం గారు చాలా బాగా చెప్తున్నారనమాట. ప్రతి పేదవాడు కూడా ఒక బలిపీఠము. నీవు ఇస్తున్న దాన ధర్మము దానిపైన లేకుంటే వారిలో అది ఒక బలిగా అర్పింపబడుతున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి బలి కూడా దేవునికి స్వీకార్యమైనది. దేవునికి స్వీకారమైనది. దేవుడు దానిని స్వీకరించి దానిని తీసుకొని చాలా ఆనందిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే యేసుక్రీస్తు మత్తయి సువార్తలో అంతిమ తీర్పు గురించి మాట్లాడుతూ చెప్తున్నారన్నమాట. ఇదిగో మీరు ఈ పేదలకు చేస్తున్న చిన్ని సహాయము కూడా అది నాకు చేస్తున్నట్టే. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు దొరుకుతున్న ఒక్క చిన్న అవకాశం కూడా మనము కోల్పోకుండా మనము ఈ యొక్క దాన ధర్మములు చేయాలి. దాన ధర్మములు చేయాలి. మలాకీ ప్రవక్త గ్రంథంలోని 3వ అధ్యాయంలో చెప్తున్నాడు అన్నమాట. మీరు మీ దాన ధర్మములు లేకుంటే మీ యొక్క సంపదలోని 10వ వంతు మీరు దేవాలయంలోకి లేకుంటే దేవుడు ఏమంటున్నాడంటే నా ఇంటికి తీసుకొని రండి, నా ఇంటికి తీసుకొని రండి. దాని తర్వాత చూడండి, నేను మీ ఇంటి కప్పును తెరిచి మీ మీద ఎంత సంపద నేను కురిపిస్తానో మీరు ఆ యొక్క సంపదని మీ ఇంట్లో మీరు చేర్చుకోలేరు. అంత గొప్పగా దేవుడు దీవిస్తున్నాడు అన్నమాట. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేకంగా మనము దేవాలయములలో, మన చర్చ్లలో, అదేవిధముగా వాక్య పరిచర్య చేస్తున్న ఎటువంటి స్థలమైనా, అది ఎక్కడైనా ఒక ష్రైన్ కావచ్చు, లేకుంటే ఒక రిట్రీట్ సెంటర్ కావచ్చు, అక్కడికి మనం చేస్తున్న దాన ధర్మములు, పేదలకు మనం చేస్తున్న దాన ధర్మములు, ఇవన్నీ కూడా దేవుడు లెక్కలో తీసుకుంటాడు. దేవుడు అంటున్నాడు, నీకు దానికి ఎన్నో రెట్లుగా నీకు సంపదలు ఇస్తాను అని దేవుడు మనకు హామీ ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తల కార్యంలో 20వ అధ్యాయము 35వ వాక్యం చూద్దాము. యేసుక్రీస్తు గురించి పౌలు ఏమంటున్నారో అని చూద్దాం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం ఉంచుకొని కష్టించి కృషి చేయుట ద్వారానే బలహీనులకు సహాయపడవలెనని నేను అన్ని విషయములలో మీకు ఆదర్శంను ఇచ్చి తిని అని పలికెను. పౌలు మనకొక ఉదాహరణగా ఉన్నాడనమాట. పౌలు చెప్తున్నాడు అనమాట, ఎవరైతే సువార్త పని చేస్తారో సువార్థికులు సువార్త వలన జీవించాలి అని బైబిల్లో రాసి ఉంది. అయితే ఆ యొక్క సువార్త బోధిస్తున్నప్పటికీ కూడా పౌలు ఏమంటున్నాడంటే, నేను సువార్త బోధించినప్పటికీ కూడా దాని నుండి రావలసిన బహుమానము కానీ, ఫలితము కానీ, ఫలము కానీ నేను తీసుకుంటలేను. నేను కష్టపడి పరిశ్రమ చేసి పని చేస్తున్నాను. ఎందుకంటే పౌలు చెప్తున్నాడు అన్నమాట, యేసుక్రీస్తు అనే ప్రభువు ఇలా చెప్పి ఉన్నాడు. ప్రభువు చెప్పి ఉన్నారు, ఇచ్చుటయే ధన్యము పుచ్చుకొనటం కంటే. ఈ లోకంలో చాలామంది తీసుకోవాలి, నాకేమొస్తుంది అని ఆలోచిస్తారు. కానీ యేసుక్రీస్తు పౌలుతో చెప్పిన మాటలు ఏమిటి అంటే, ఇవ్వటంలోనే ఎక్కువ ధన్యత ఉన్నది అని యేసుక్రీస్తు చెప్పాడట. 4 సువార్తలలో ఈ మాట మనం ఎక్కడ చూస్తలేము. అయినా కూడా పౌలు చెప్తున్నాడు, ప్రభువు చెప్పి ఉన్నారు అని. ఒకవేళ ప్రభువే డైరెక్టు నేరుగా మన పౌలుతో మాట్లాడిన మాటలు కావచ్చు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఇచ్చుటలనే ఎక్కువ ధన్యత ఉన్నది. దీని గురించి మనం ఆలోచించాలి. మనము మన జీవితంలో ఎక్కువ మనకు వీలైనంత వరకు, దీని ముందు కూడా మనము బైబిల్లో చదివినట్లు, మనకు మన సంపద ప్రకారము ఎంత ఉన్నది, మనం బీదవాళ్ళైతే దానికి తగ్గట్టు మనము దాన ధర్మం చేయాలి. ఎంత మనము బీదవాళ్ళైనా మనకంటే బీదవాళ్ళు ఈ లోకంలో ఉండనే ఉన్నారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, దాన ధర్మము తపస్సు కాలము యొక్క ఒక గొప్ప
గొప్ప సంపద అని అనుకోవచ్చు, లేకుంటే అది ఒక గొప్ప వరము అని అనుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా దాన ధర్మములు చేయడానికి మనము ముందుకు రావాలి. ఎందుకంటే దేవుని ఒక విధమైన ఆజ్ఞ. ఎందుకంటే మనకు తెలుసు, మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు యేసుక్రీస్తువు కొండ మీద ప్రసంగము చెప్తున్నాడు. కొండ మీద ప్రసంగంలో ఈ ఒక క్రైస్తవుడు లేకుంటే ఒక మానవుడు పాటించవలసిన చాలా చాలా కార్యములు దాంట్లో చెప్పి ఉంది అన్నమాట. ఎక్కడ కూడా ఇటువంటి ఒక ప్రసంగము ఎవ్వరు కూడా చెప్పినట్టు ఎవరు వినలేదు. యేసుక్రీస్తు మాత్రమే చెప్పాడు. తాను చెప్తున్నాడనమాట, పాత నిబంధనలో రాయబడిన నియమములు కొట్టివేయడకు నేను రాలేదు, దాన్ని పూర్తీకరించుటకు వచ్చాను నేను. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దాంట్లో యేసుక్రీస్తు చెప్తున్నాడు, దాన ధర్మము ఒక ముఖ్యమైన కార్యము. ఉపవాసము కంటేనో ప్రార్థన కంటేనో ఎక్కువ శక్తి కలది యొక్క దాన ధర్మము అని మనము తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా మనము లూకా సువార్త 11వ అధ్యాయము 41వ వాక్యము చదివి మనము ఈ యొక్క దాన ధర్మం గురించి ముందుకు తెలుసుకుందాం. కనుక మీకున్న దానిని పేదలకు ఒసగుడు, అప్పుడు అంతయు శుద్ధి అగును. మీకు ఉన్న వాటిని పేదలకు ఒసగుడు, అప్పుడు అన్ని శుద్ధి అగును. శుద్ధి అగును అంటే దాని అర్థం ఏమిటి అంటే మీరు శుభ్రము అయిపోతారు, లేకుంటే మీరు పాప విముక్తులైపోతారు అని క్రీస్తు చెప్తున్నాడు. పాత నిబంధనల్లో రాయబడిన తోబిత్ గ్రంథంలో మనము చూసిన కార్యము, ఎప్పుడైతే మనిషి దాన ధర్మం చేస్తాడో వాళ్ళ పాపములు క్షమింపబడుతుంది అని, అదే కార్యము యేసుక్రీస్తు మరలా నొక్కి వక్కానించి చెప్తున్నాడు అనమాట. మీరు దాన ధర్మము చేయండి, మీ జీవితంలో ఉండే పాపములన్నీ కూడా క్షమింపబడుతున్నది. ఎవరో చెప్పేది కాదు, ఇది యేసుక్రీస్తువే నేరుగా చెప్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో మనమందరము కూడా ఆ ప్రార్థనతో పాటు ఉపవాసముతో పాటు దాన ధర్మము అనే ఆ యొక్క కార్యానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే మనము చాలాసార్లు ప్రార్థన అనేది చాలా చేస్తున్నాము, ఉపవాసము కూడా తరచుగా చేస్తున్నాము, కానీ దాన ధర్మము సరైన విధముగా చేస్తున్నామా, దాని యొక్క విలువ మూల్యము తెలుసుకున్నామా? ఎందుకంటే దాన ధర్మము చేసేవాడు తన జీవితాన్నే దక్కించుకుంటున్నాడు. అంధకారము నుండి, నరకము నుండి మనము రక్షింపబడుతున్నాము. దాన ధర్మం వలన మన జీవితము పొడిగిపోతుంది. అదేవిధముగా మనము పాపములు క్షమింపబడుతున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, దాన ధర్మం అనే ఆ యొక్క గొప్ప దానము దేవుడు మనకిచ్చి ఉన్నాడు. దాన ధర్మము చెయ్యగలిగినది అది దేవుని దానం అన్నమాట. అటువంటి ఒక హృదయము మనము ఉంచుకొని మనము ఈ యొక్క దాన ధర్మములు అలవర్చుకొని మన జీవితంలో ఈ తపస్సు కాలములో దాన ధర్మములు చేస్తూ మన పాపములు క్షమింపబడి దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా మారవగలిగినట్లు దేవుడు మనందరినీ కూడా దీవించి యేసుక్రీస్తుని అనుగ్రహముతో, పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో, మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయముతో మనము ఈ కార్యములు ఈ తపస్సు కాలంలో చేసి దాన్ని తపస్సు కాలం తర్వాత కూడా కొనసాగించగలిగినట్లు దేవుని కృపావరములు మనందరి మీద ఉండాలని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.